ఏంటి మిస్సమ్మ నువ్వు చెప్పేది? అవును రాథోడ్, బుజ్జమ్మకు ఆయనే తన తండ్రి అని తెలిసిపోయినట్టుంది. ఎలా మిస్సమ్మ? ఎప్పుడు తెలిసింది? ఆ రోజు నేను ఆయన కలిసిన ఫోటో బుజ్జమ్మ చూసిందని అంజు చెప్పింది కదా, అప్పుడే బుజ్జమ్మకి అర్థమైపోయినట్టుంది. మరి నిజం తెలిసి బుజ్జమ్మ ఎందుకు సైలెంట్గా ఉంది? అదే తెలియట్లేదు రాథోడ్. నేను చెప్పే వరకు నన్ను అడగకూడదు, నాతో చెప్పకూడదు అనుకుందేమో. అందుకే ఈరోజు అందరితో స్కూల్కి రాకుండా నన్ను ఆయన్ని తీసుకొని బైక్ మీద వచ్చింది. మాతో బైక్ రైడ్ చేయాలనుకుంది బుజ్జమ్మ కలే. అంటే ఇంటి దగ్గర బుజ్జమ్మ కావాలనే కారు ఎక్కలేదన్నమాట. అమ్మా నాన్నలతో బైక్ మీద రావాలని అలా చేసిందా? ఆ అబ్బాయి అంత తెలివి. ఎంతైనా తను మా అక్క కదా రాథోడ్. అవును మిస్సమ్మ, తను ఆరు మేడం కాబట్టే ఇంత చిన్న వయసుకి అంత తెలివి. పైగా తనకు నిజం తెలిసి కూడా దాస్తుంది అంటే ఆ మెచ్యూరిటీ అంతా ఆరు మేడవదే. ఏంటి ఏంటి రాథోడ్, ఏదో మెచ్యూరిటీ అదే అంటున్నావు? ఏమి లేదు సార్. ఎవరి గురించి అంటున్నావు? అది నా కూతురు గురించి అంటున్నాడు. నా కూతురికి అన్నీ మా అక్క పోలికలే వచ్చాయి. హలో, తను నాకు కూతురే. రాథోడ్, అవును, నా పాప గురించి నీకు తెలుసా రాథోడ్? అదేంటి సార్, నాకెలా తెలుస్తుంది? పాప గురించి మిస్సమ్మ చెబుతున్న కబుర్లు వింటుంటే పాప ఆరు మేడవలో ఆలోచిస్తుంది అంటున్నాను. పాప మళ్ళీ పుట్టిన ఆరు మేడమే కాబట్టి ఆ మెచ్యూరిటీ వచ్చింది అన్నాను సార్. అంతే. నా పాపని ఎక్కడ దాచిందో తను చెప్పలేదు కదా రాథోడ్. ఆ టైం వచ్చినప్పుడు చెప్తానన్నారు కదా సార్. నాకు పాపను చూడాలనిపిస్తుంది, రోజు గుర్తొస్తోంది. తనని మిస్ అవుతున్నాను. మీరు మీ కూతురుతోనే ఉన్నారు, మీరే నాన్న అని మన కూతురికి తెలిసిపోయింది. ఇక మీకు మాత్రమే తెలియడమే మిగిలింది. నా కూతురు గురించి చెప్పకుండా నువ్వెన్నో రోజులు దాయలేవు బాగి. తను ఒక కూతురు మాత్రమే కాదు, నా కోసం తిరిగి వచ్చిన అరుంధతి కూడా. తను ఎక్కడున్నా నాకు దగ్గరవుతుంది. త్వరలో మేం కలుసుకుంటాం, నువ్వు ఆపలేవు. ఆల్రెడీ మీరు కలిసిపోయారు సార్. ఏంటి? ఏముంది సార్, మీరు పాప కలుస్తామన్నారు కదా సార్. మీరు ఆ మాట అన్నారంటే కలిసిపోయినట్టే అంటున్నాను. ఈ మధ్య నీ మాటలు కాస్త మిస్టీరియస్గా ఉంటున్నాయి రాథోడ్. తనలా నువ్వు కూడా నా దగ్గరేం దాచట్లేదు కదా? అయ్యో సార్, నేను మీ ఉప్పు కారం తిని పెరిగినండి సార్. మీకు ద్రోహం చేస్తానా? నన్నే అనుమానిస్తున్నారా? ఆపు రాథోడ్, నీ సాల్ట్ అండ్ పెప్పర్ స్టోరీస్ నాకొద్దు. నా పాప ఎవరో నేను తెలుసుకుంటాను. నాకు వేరే పనుంది, తనని తీసుకొని ఇంటికెళ్ళు. మరి ఆఫీస్ సార్? నేను వచ్చాక వెళ్దాం. ఓకే సార్. బాయ్.